దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో మనందరికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రార్థనను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపోసులు కండి. ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచూడండి. లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్యంలో పాలిభాసులు కావాలని మనం చేస్తూ నీటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును. తలలోంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకువన లేచి నీ నామములో ఇటు రీతిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డల యొక్క మేలు కొరకై మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. నీ దాసులు మీరు బలపరుస్తున్న స్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకునే ఈ వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి అభయము, ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం అనేది కనబడతా ఉంది ఇక్కడ. ఏంటనంటే, ఒకటి హెచ్చరిక, రెండోది వాగ్దానం. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, హెచ్చరిస్తున్నాడు. ప్రతిఫలం కలుగుతుంది, వాగ్దానం చేయాలి అని గమనించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా దేవుని కలిగి ఉంటే, ఏమంటే వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? దేవుని ఎదుట వినయంతో ఉండేవాడటండి మనుషులు ఎదుట ధైర్యంగా నిలబడతాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం చెబుతాం గట్టిగా, హల్లెలూయా. ఏమండి, భయపడే వారికి అంటే నల్లగా ఉండేది ఏదైనా దెయ్యంలాగే కనబడుతుందంట. అంటే ఇది తమిళ సామెత అనుకోండి, ఆ ఉదాహరణ వరకు చెప్పాను. అంటే వారి హృదయంలో లేక వారి ముఖములో వారి చూతున్న భయం ఉంటే ఏ నల్లగా ఇది కనపడిన భయపడుతూ ఉంటారు. చూడండి, చాలా సందర్భాలు వింటూనే ఉంటాం కదా, బైబిల్లో సుమారుగా 366 సార్లు భయపడదన్న మాట రాయబడింది. చాలా సార్లు మనము వింటూనే ఉన్నాం. అంటే సంవత్సరం అంతా దినానికి ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యం హెచ్చరించబడుతున్న విషయాలు ఎప్పటి నుంచో మనం వింటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, ఆ జీవితకాల పరిస్థితులు అన్నింటిలో కూడా, విశ్వాస జీవితం జీవిస్తున్న ప్రతి సమయంలో కూడా దేవుడు యెహోషువతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మనము మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఏంటనంటే అక్కడ అంటాడు ఆయన, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, దిగులు పడకు, జడియకు, నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆ వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. భయపడకు అనేటువంటి ఒక్కోసారి మన జీవితం వాగ్దానం చేశాడంటే ఆయన, ఆ వాగ్దానాన్ని బట్టి ఆ మార్గం నడిచి వెళ్ళాలి. నా దేవుడు నాకు తోడే ఉంటాను కనుక నాకు భయం లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. చూడండి, ఆ సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో మోషే నాయకత్వంలో కనాను దేశం వేగులు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహాభయంకర వీరులు, మహాయోధులు భయపడలేదు, కానీ దేవుని వాగ్దానం నమ్మలేదు కనుక వారిలో భయం కలిగింది. అక్కడ ఉన్నటువంటి ఎదురు మనుషులు ఎంత శక్తివంతులైనా, ఎంత బలాఢ్యులైనా, ఎంత యుద్ధవీరులైనా మన పక్షాన యుద్ధం చేసేది వారికంటే శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని వారు నమ్మలేదు కనుక భయపడ్డారు వాళ్ళు. అక్కడ ఏమండి, దేవునితో మన సహవాసాన్ని పోగొట్టుకుంటే భయం మనల్ని ఆవరిస్తుందండి. మనం దేవునికి ఎంత దూరంగా ఉంటే భయం మనకు అంత దగ్గరగా వచ్చేస్తుందండి. ఆ సత్యం గమనించవద్దే కాదు. మనము దేవుని ఆత్మశక్తిపై ఆధారపడకుండా, దేవుని వాక్యం మీద ఆధారపడకుండా, మన సొంత లక్షణాలపై, మన సొంత అభిప్రాయాలపై, మేధాశక్తి, శరీరాలపై ఆనుకుంటే భయం మనల్ని అధిగమించి హింసించేస్తుంది. గమనించవదే కలసమలే ఒక హెచ్చరిక. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రఖ్యాతియే ప్రత్యక్షమైన లక్ష్యం అయితే ఏమండి, అవతలి వ్యక్తి విజయం మనకు ఒక బెదిరైపోతుంది. అందుకే దేవుని ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ఎదుట ఎంత చూడండి, మనందరూ తెలుసు కదా, చిన్న ఉదాహరణ. దావీదు చిన్న పిల్లోడు, గొలియాతు ఆరడు రాజానుభావుడు, యుద్ధవీరుడు. దావీదు భయపడలేదు. కానీ ఏంటంటే దావీదుకు ఒక నమ్మకం ఉంది, నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, భయం నుండి మంచిది ఏది రాదండి. భయం నుండి మంచిది ఏది రాదు. పేదలు భయపడినప్పుడు అతడు తన ప్రభువుని గురించి తను శపించుకోవడం మొదలెట్టాడు. ఏమండి, ఆ తర్వాత పరిస్థితులు అతని భయముక అతనిని ఒక వేషధారిగా ప్రవర్తింపజేశాడు.
భయము వేషధారణ పుట్టిస్తుంది. వేషధారణ మరింత భయానికి దారి తీస్తుంది. ఉదయకాల సమయం అంటాను, ఏమండి, నువ్వు దేవునిలో ఉంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నిశ్చయత నీకుంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తుంది, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అని. మీరు ఎంతవరకు ధైర్యం కలిగి ఉంటారంటే ఆ ధైర్యాన్ని విడిచిపెట్టి నడిస్తే దానికి ప్రతిఫలంగా మీకు కలిగే గొప్ప బహుమానం కలుగుతుంది. హల్లెలూయా. ఏమండి, ఒక బృందం ఉందండి, ఆ బృందంలో భయపడేవారు ఉంటే మిగిలిన వారి అందరి హృదయాలు కూడా నీరు కారిపోతాయి. అంటే ఆ ఒక్కరి భయము బృందం అంతట్లో కూడా ఒక అప్రికితనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. బైబిల్ బట్టి ఆదాము దేవుని సన్నిధి నుండి దాక్కున్నాడు, బయటికి రాలేదు. ఏమండి, వాక్యం చెప్తుంది, విరుగు వారికి పరలోకములో ప్రవేశము లేదు. ఏమండి, కనుక హృదయ నేను అంటాను, ఒకవేళ ఇంకా మనము లోకమును చూసి భయపడుతున్నామేమో, లోకం మనుషులను బట్టి భయపడుతున్నామేమో, వాక్యం చెప్తుంది, భయపడకు, ధైర్యంగా ఉండు, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టుకు, దానికి ప్రతిఫలంగా నీకు బహుమానం ఇస్తాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. తలనుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన, వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన, రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన, ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన, రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన, 5 తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తలబిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన, విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన, వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన, మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి నామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఇది నా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన, నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన, నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడం దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్న ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.